స్కూల్కి వచ్చిన మేక. పచ్చని పొలాలు, మామిడి చెట్లు, కొబ్బరి తోటలతో ఉన్న ఒక చిన్న గ్రామంలో నీలం తెలుపు రంగులతో ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాల ఉండేది. ప్రతి ఉదయం పిల్లలు ప్రార్థనలు చెప్పే శబ్దం వినిపించేది. ఒక సోమవారం ఉదయం ఒక విచిత్రమైన విషయం జరిగింది. అసెంబ్లీ బెల్ మోగగానే ఒక చిన్న తెల్ల మేక నెమ్మదిగా స్కూల్ గేటు లోపలికి వచ్చింది. మే మే అని అరవడం మొదలుపెట్టింది. వాచ్మెన్ ఆశ్చర్యపోయి తన పేపర్ పడేశాడు. పిల్లలు తిరిగి చూసి నవ్వడం మొదలుపెట్టారు. అయ్యో, మేక స్కూల్కి వచ్చింది అని రాజు ఉత్సాహంగా అరిచాడు. ఆ మేక 3వ తరగతి చదివే లక్ష్మిదే. ఆ రోజు ఇంట్లో దాన్ని చూసుకునేవాళ్లు లేకపోవడంతో లక్ష్మి దాన్ని చెట్టు కింద కట్టాలని తీసుకువచ్చింది. కాని కట్టేలోపే ఆ చిలిపి మేక నేరుగా క్లాస్ రూంలోకి పరిగెత్తింది. తలుపు దాటి లోపలికి వెళ్లి చిన్న తోక ఊపుతూ చివరి బెంచిపైకి ఎగిరింది. అది కూడా చదువుకోడానికి వచ్చినట్టే కనిపించింది. అప్పుడే సరస్వతి మేడం పుస్తకాలు పట్టుకుని లోపలికి వచ్చారు. ఒక్క క్షణం ఆగి కళ్లజోడు సరిచేసుకున్నారు. ఈరోజు కొత్త విద్యార్థిని చేర్చామా అని నవ్వుతూ అడిగారు. మేక గట్టిగా మే అని అరిచింది. పిల్లలందరూ గిగిలి నవ్వారు. తెలుగు పాఠంలో మేడం బోర్డు మీద అమ్మ అని వ్రాశారు. దీన్ని ఎవరు చదువుతారు అని అడిగారు. అంతలో మేక మళ్ళీ మే అని అరిచింది. మేడం, మేకకి కూడా తెలుగు తెలుసు అని ఒక విద్యార్థి చెప్పాడు. గణితం పాఠంలో మేడం బోర్డు మీద 2+2 వ్రాశారు. అప్పుడే మేక నేల మీద కాళ్లు తట్టింది. ఇది సమాధానం 4 అని చెబుతుందేమో అని లక్ష్మి నవ్వింది. మేడం కోపపడలేదు. ఆమెకి ఒక మంచి ఆలోచన వచ్చింది. సరే పిల్లలు, ఈరోజు సరదాగా నేర్చుకుందాం అని అంది. మేక ఎన్నిసార్లు మే అంటుందో లెక్కపెట్టమంది. మేక వేసిన అడుగులు లెక్కపెట్టి ఎడిషన్ ప్రాక్టీస్ చేశారు. దాని రంగు, ఆకారం గురించి తెలుగు వాక్యాలు చెప్పారు. మేకపై చిన్న పాట కూడా చేసి అందరూ పాడారు. క్లాస్ రూమ్ అంతా నవ్వలతో నిండిపోయింది. సిగ్గుపడే పిల్లలు కూడా ఆ రోజు చేతులెత్తి మాట్లాడారు. చదువు ఒత్తిడిగా అనిపించలేదు, సరదాగా అనిపించింది. లంచ్ బెల్ మోగగానే మేక ఒక పిల్లవాడి నోట్బుక్ తినబోయింది. అందరూ మళ్లీ నవ్వేశారు. సాయంత్రం లక్ష్మి మేకను ఇంటికి తీసుకెళ్ళింది. పిల్లలు వెళ్లే ముందు సరస్వతి మేడం మెల్లగా చెప్పారు. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం నేర్చుకున్నాం. మనము ఆనందంగా చదివితే మన మెదడు బాగా పనిచేస్తుంది. చదువు శిక్ష కాదు, అది ఆనందం. ఆ రోజునుంచి పాఠాలు కాస్త కష్టంగా అనిపించినప్పుడు పిల్లలు మేక స్కూల్ డే గుర్తు చేసుకునేవారు. మేక రోజులాగా సంతోషంగా చదువుదాం అని నవ్వేవారు. అలా వారి తరగతి ఎప్పుడూ నవ్వులతో, చదువుతో నిండిపోయింది. నీతి: చదువు సరదాగా ఉండాలి. చూసినందుకు ధన్యవాదాలు. ఇంకా ఇలాంటి కథల కోసం టైనీ టాడ్లర్ టైమ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.